నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 22. ఫస్ట్ నైట్ జరగకూడదు అంటే కిరణ్తో గొడవ పెట్టుకోవాలి, అప్పుడే తను నాకు దూరంగా ఉంటాడు అనుకుంది కృతి. నిండు యవ్వనంలో ఉన్న ఆమె తనవు అతని పొందు కోసం తహతహలాడుతుంటే మనసుకు బలవంతంగా కళ్ళెం వేసింది. కిరణ్, నీకు నైట్ పాలు తాగే అలవాటుందా? అతన్ని గోముగా అడిగింది. లేదు, కానీ ఇప్పటి నుండి నీకోసం అలవాటు చేసుకుంటాను అన్నాడు అతడు. అంత శ్రమ నీకెందుకు, నేను తాగితే సరిపోతుంది అన్న కృతి అతని చేతిలో నుండి పాల గ్లాస్ తీసుకొని ఒక్క చుక్క మిగల్చకుండా గటగట తాగేసింది. కిరణ్ అవాక్కయ్యాడు. అదేంటి కృతి, మొత్తం నువ్వే తాగేశావు, నాకు కొంచెం కూడా మిగల్చలేదు. మనసు చివుక్కుమనగా బుంగమూతి పెట్టాడు. మీకున్నవి చాలు, ఉండే ఈ సంవత్సర కాలానికి కొత్త అలవాట్లు నేర్చుకోవడం అవసరం లేదు కదా? పెదవి విరుపుతో అదోలా మాట్లాడింది ఆమె. పెళ్ళయ్యాక తప్పదు కృతి, అది సంవత్సర కాలమైన జీవితాంతమైన తన భార్య కోసం కొత్త అలవాట్లు అలవర్చుకోవాలి. పాతవి పట్టుకొని పాకులాడితే ప్రయోజనం ఉండదు. కొత్త దంపతులు హ్యాపీగా ఉండాలి అంటే కొత్త కొత్త రుచులను అలవాటు చేసుకుని ఆస్వాదించాలి చిలిపిగా అంటూ ఆమెను కౌగిలిలో టక్కున బంధించాడు. అతడు అలా చేస్తాడని కృతి ఊహించలేదు. కౌగిలి విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్న కొద్దీ అతను మరింతగా గట్టిగా హత్తుకున్నాడు. అతని రొమాంటిక్ స్పర్శకి ఆమె వివశురాలవుతుంటే తన చేతి పిడికిలి బిగించి ఎలాగో అలా గొంతు పెగల్చుకుంది. కిరణ్, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యొద్దని? మర్యాదగా నన్ను వదలండి అంటూ కోపంగా అతన్ని చూసింది. వదలడానికా నిన్ను పెళ్లి చేసుకుంది? ఇలా నాలో పొదుముకోవడానికి, నిన్ను నా సొంతం చేసుకోవడానికి. ఆమె చెవిలో గుసగుసలాడిన అతడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. తొలి ముద్దులోని తీయదనం ఆమె తనువు అంతా కరెంట్లా పాకింది. ఆమె ఒక్కసారిగా ఫ్రీజ్ అయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఆమె ముఖంపై చెమట పట్టింది. మైకం కమ్మినట్టయి అతని మీద వాలింది. కాసేపటికి తేరుకొని కిరణ్ని ఒక తోపు తోసింది. అతడు విసురుగా వెళ్ళి మంచం మీద పడ్డాడు. ఆమె విసుక్కున్నా కసురుకున్నా అవేమీ పట్టించుకోకుండా ఎలాగైనా ఆమెతో ఈ రాత్రి ఫస్ట్ నైట్ చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు కిరణ్. అందుకే, అబ్బా కృతి, నువ్వు చూడ్డానికి పుల్లలా ఉన్నావు, కానీ చాలా బలముంది నీకు. నన్ను అవలీలగా లేపి అవతల పడేయగలవు అంటూ హాస్యమాడాడు. మనసులో మాత్రం ఇది మహా మొండిఘటం, అంత తొందరగా లొంగేలా లేదు. నేను మరికాస్త రొమాన్స్ డోస్ పెంచాలి, ఎలాగైనా చిన్నగా లొంగదీసుకోవాలి అనుకున్నాడు. తలుపుకు గొళ్ళెం పెట్టి లైట్ ఆఫ్ చేశాడు. నాకు చీకటి అంటే భయం, లైట్ వేయండి అంది కృతి. భయమెందుకు, నేనున్నాగా అంటూ ఆమెను మరోసారి దగ్గరికి తీసుకొని తన చేతులకు పని చెప్పాడు. అతని మునివేలు ఆమె తనువును ఎక్కడెక్కడో తడుముతుంటే, నీకొకసారి చెప్తే అర్థం కాదా అన్న ఆమె మాట కొట్టేలా వచ్చింది. తప్పదని మళ్ళీ లైట్ వేశాడు. గదిలో బెడ్ లైట్ లేదు. ఈ ట్యూబ్లైట్ వెలుతురులో పడుకుంటే నాకు నిద్ర పట్టదు అన్న కిరణ్ అక్కడ ఉన్న అరోమా క్యాండిల్ని వెలిగించాడు. వెలుతురులో నిద్ర రాకపోతే మిమ్మల్ని ఇక్కడ పడుకోమని ఎవరన్నారు? మీ గదికి వెళ్ళి పడుకోండి. నేను మనశ్శాంతిగా నిద్రపోతాను అంటూ అతన్ని విసుక్కుంది. కిరణ్కి రోషం పొడుచుకొచ్చింది. అంత్యాక్షరి ఆడుకుందాం బావా అని రమ్య ఎంతో ప్రేమగా అడిగింది. నేనే మీ అక్క ఒంటరిగా పడుకోలేదు, తనకు నా తోడు అవసరమని చెప్పి ఇక్కడ ఏదో బావుకుందామని ఎగేసుకొని వచ్చాను. అలా వచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని ఉక్రోషపడ్డాడు. వెళ్ళు మరి, ఇంకా ఆలస్యం ఎందుకు? నీ ముద్దుల మరదలు అక్కడ నీ కోసం వెయిటింగ్ అనుకుంటా. వెళ్ళి అంత్యాక్షరి ఆడుకుంటావో అట్టాచమ్మ ఆడుకుంటావో నీ ఇష్టం, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టక ఇలా వదిలే కోపంతో అనేసి మంచం మీద పడుకుంది. నాకేమీ నీతో ఇలా మాటలు పడడం సరదాగా లేదు. వెళ్ళాలని ఉంది, కానీ అందరూ నా క్యారెక్టర్ని బ్యాడ్గా అర్థం చేసుకుంటారు. నేను సంసారానికి పనికిరానేమో, అందుకే మొదటి రాత్రి భార్యతో గడపకుండా ఇలా బయటికి వచ్చాడు అని నన్ను అదోలా చూస్తారు. పోయి మన కృతి ఏంటి ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంది అని బుగ్గలు నొక్కుకుంటారు అంటూ విచారంగా ముఖం పెట్టాడు కిరణ్. అయితే మంచిదేగా, ముసిముసిగా నవ్వింది కృతి. నోనో, నా క్యారెక్టర్ని నేనెందుకు నా చేతులారా బ్యాడ్ చేసుకుంటాను? అందరి ముందు కావాలని నా పరువు తీసుకుంటాను. పైగా మీ అమ్మగారికి ఈ విషయం తెలిస్తే బాధపడుతుంది. ఆంటీ బాధపడే పని నేనేదీ చెయ్యను. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను ఇక్కడే పడుకుంటాను అని కృతి పక్కన పడుకున్నాడు కిరణ్. అతను పక్క మీద వాలగానే కృతి గబుక్కున లేచి కూర్చుంది. ఏమైంది, అలా లేచి కూర్చున్నావు? అతడు అనగానే, నువ్వు పడుకున్నావుగా, అందుకే నేను కూర్చున్నాను అంది. అయితే
రాత్రంతా ఇలాగే కూర్చొని ఉంటావా అన్నాడు కిరణ్. కృతికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. వెళ్ళి దూరంగా పడుకుందామంటే ఈ రూమ్లో సోఫా కూడా లేదు. కింద పడుకోవడం నాకు అలవాటు లేదు. కిరణ్ని కింద పడుకోమంటే కానీ భావ్యం కాదేమో ఆలోచనగా అనుకుంది. ఇప్పుడేం చేయడం, రాత్రంతా ఇలాగే కూర్చొని ఉండలేను, పడుకోవాలనిపిస్తోంది. అసలే ఎర్లీగా లేచాను, పైగా పెళ్లి కార్యక్రమాలతో అలసిపోయాను, నిద్ర ముంచుకొస్తోంది ఆవలిస్తూ అనుకుంది. ఏంటి కృతి అంతలా ఆలోచిస్తున్నావు? పక్కన పడుకుంటే నిద్రలో టెంప్ట్ అయి నా కౌగిల్లో చేరుతానేమోనని భయమా? నీకై నువ్వు పెట్టుకున్న కండిషన్లు తుంగలో తొక్కుతావేమోనని అనుమానమా? నీ మీద నీకు నమ్మకం లేదా, లేక నా మీద మోహమా? చిరునవ్వుతో ఆమెను చూసి కవ్వింపుగా అడిగాడు. కిరణ్కే ముందే చెప్పింది కృతి. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను కానీ కాపురం చెయ్యనని, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దని. దీనికి అతడు కూడా ఒప్పుకున్నాడు. కిరణ్ కవ్వింపుకి ధీటుగా సమాధానం చెప్పలేదు కృతి. కానీ మూతిని 3 వంకర్లు తిప్పి ఇద్దరి మధ్యలో మెత్తలను పెట్టి పడుకుంది. ఇవ్వెందుకు మధ్యలో? అనుమానంతో అన్న కిరణ్, నాకు తలకింద దిండు లేకపోతే నిద్ర పట్టదు అంటూ ఒక దిండును తీసి తలకింద పెట్టుకున్నాడు. నిజానికి తలగడ లేకపోతే ఆమె కూడా నిద్రపోదు. అందుకని కిరణ్ తీసుకోగానే మిగిలిన తలగడను తీసి తలకింద పెట్టుకుంది. పెళ్ళయ్యాక నీకు బుర్ర పనిచేయడం లేదు కృతి అని ముసిముసిగా నవ్వాడు కిరణ్. నీకెందుకలా అనిపించింది అని ఆమె అతన్ని కోపంగా చూసింది. నువ్వు చేస్తున్న పనులు అలా ఉన్నాయి మరి. నీకంటూ ఒక క్లారిటీ లేదు. మనసులో ఏదో ఊహించుకుంటూ అనవసరంగా భయపడుతున్నావు. హాయిగా గడపాల్సిన ఈ తొలి రేగిని తెలియని అపోహలతో వృధా చేస్తున్నావు. నువ్వు చేస్తున్నవన్నీ తింగరి పనులు కాదంటావా అన్నాడు కిరణ్. నీకేంటి, నువ్వు ఇలాగే మాట్లాడతావు. ఇక్కడ సమస్య నాది, నా జీవితానికి సంబంధించింది. కోపంతో అంటూ మంచానికి మరోవైపు తిరిగి పడుకుంది. కిరణ్ వెలకిలా పడుకొని సీలింగ్ ఫ్యాన్ కేసి చూసిన అతడు గోడపైన ఉన్న రాధాకృష్ణ ఫోటోను చూశాడు. ఫోటోలో రాధాకృష్ణుల జంట ఎంత అందంగా ఉంది. అందులో రాధ కృష్ణుని సమ్మోహనంగా చూసి అతని మురళీ గానానికి మైమర్చిపోతోంది. నాకు దొరికింది చూడు ఒక తింగరి పెళ్ళం. తను నన్ను దగ్గరికి తీసుకోదు, నేను తీసుకోపోతే ముట్టుకొనివ్వదు. ఏమిటో మా జీవితాలు చివరకు ఎటువైపు వెళ్తాయో అనుకొని గాఢంగా నిట్టూర్చాడు కిరణ్. ఏంటి అంతలా నిట్టూరుస్తున్నారు? నా కండిషన్లన్నీ మీకు పెళ్ళికి ముందే చెప్పాను కదా. దానికి ఒప్పుకున్న తర్వాతనే కదా మీరు పెళ్లి పెట్టుకున్నారు. ఇప్పుడేమో నా పెళ్ళాం రాక్షసి, నన్ను దగ్గరికి రానివ్వట్లేదు అనుకుంటున్నారా? ఇందులో నా తప్పేమీ లేదు. తప్పంతా మీ మగజాతిలోనే ఉంది. మీకు నచ్చితే దగ్గరికి తీసుకుంటారు, లేదంటే దూరం పెడతారు. మేం మాత్రం అలా చెయ్యకూడదు. ఎప్పుడు మీకు నచ్చినట్టుగానే ఉండాలి. మీకు మూడు వస్తే రావాలి, లేకుంటే దూరంగా ఉండాలి. అంతే కదూ? ఆవేశపడిన కృతి అతని వైపు తిరిగింది. అలా అని నీకెవరు చెప్పారు? బాధ నిండిన గొంతుతో అడిగాడు. ఎవరు చెప్తే ఏంటి, నాకు తెలుసు అంతే అంది కృతి. నువ్వు నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూస్తున్నావు. మగవాళ్ళందరూ అలా ఉండరు. భార్యను ప్రేమగా చూస్తూ ఆమె మనసును అర్థం చేసుకొని ఆమెకు అనుగుణంగా ఉంటూ ప్రేమగా బ్రతుకుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. ఇన్ని రోజుల నుంచి నువ్వు మగవారి పట్ల పెంచుకున్న అపోహలను తొలగిస్తాను అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మృదువుగా సున్నితంగా ఉన్న ఆమె చేతిని ప్రేమగా నిమిరి దానిపై ముద్దు పెట్టాడు. అతని చేతిలో నుండి తన చేతిని వెనక్కి లాక్కుంది కృతి. మీరు ఎన్నైనా చెప్పండి, మీ మగవాళ్ళపై నాకున్న అభిప్రాయం ఎప్పటికీ మారదు. నా జీవితం ఇలా ఒంటరిగా ముగిసిపోవలసిందే అంటూ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంది కృతి. మీ నాన్నగారు మీ అమ్మగారిని బాగా చూసుకోకపోయినంత మాత్రాన నేను అలాంటి వాడిని అని ఎందుకు అనుకుంటున్నావు? బాధతో కిరణ్ గొంతు పూడుకుపోయింది. ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతడు. గుండె బరువెక్కగా మంచానికి మరోవైపు తిరిగి పడుకున్నాడు. నేను కిరణ్ని హర్ట్ చేశాను, కానీ అతడే తొందరపడ్డాడు. నేను పెట్టిన కండిషన్లకు ఒప్పుకొని ఇప్పుడేమో ఫస్ట్ నైట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇందులో నా తప్పేమీ లేదు. అతనితో కాపురం చెయ్యను అన్న విషయంలో నా నిర్ణయం మారదు మనసులో అనుకుంది కృతి. ఇద్దరు మనసులు బరువెక్కి ఉన్నా పెళ్లి తంతుతో అలసిపోయి ఉన్నారు. దాంతో వాళ్ళకి త్వరగానే నిద్ర పట్టింది. ఉదయం కృతికి చాలా లేటుగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి అవాక్కైంది. కిరణ్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు, కానీ అతని కాళ్ళు చేతులు ఆమె మీద వేసి ఉన్నాయి. ఒళ్ళు మండింది కృతికి. అతనిని చిన్నగా నిద్రలేపకుండా అతని చెయ్యి గిల్లింది.
అయ్యో నన్నేదో కుట్టింది అని గట్టిగా అరుస్తూ గబుక్కున లేచాడు కిరణ్. అతన్ని కోపంగా చూసి ఏదో కుట్టలేదు, నేను గిల్లాను అంది కృతి. అతడు చురుగ్గా ఆమెను చూసి ఎందుకు ఆ పని చేశావు విస్మయంతో అడిగాడు. నువ్వు చేసిన పనికి ఒళ్ళు మండి అదోలా మాట్లాడింది ఆమె. నేనేం చేశాను అమాయకంగా అడిగాడు అతడు. ఏమీ తెలియనట్టు మాట్లాడకు, చేసేదంతా సైలెంట్గా చేసేస్తావు, మళ్ళీ అమాయకంగా ముఖం పెడతావు అంటూ ఆమె అతన్ని గుర్రుగా చూసింది. నిజం కృతి, నాకేమీ గుర్తులేదు, నేను నిద్రలో ఉన్నాను అంటూ బుర్ర గోక్కున్నాడు అతడు. నా మీద కాలు చెయ్యి వెయ్యలేదు, నన్ను హక్ చేసుకొని పడుకోలేదు వేలు చూపిస్తూ అంది. అవునా, నేను అలా చేశానా? అయినా నా కౌగిలి నీకు సమ్మగా ఉండి ఉంటుంది కదా, ఎందుకు రుసరుసలాడుతున్నావు చిలిపిగా అన్నాడు. ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతుంది అంది కృతి. అవునా, అయితే ఆ మంట నేను చల్లార్పుతా అంటూ ఆమెను బెడ్ మీదకి తోసి ఆమె మీద చేరిపోయాడు. ఏయ్ పాగల్, ఏం చేస్తున్నావు అంటూ అతన్ని పక్కకు తోసి ప్రయత్నం చేసింది. ఒళ్ళు వేడెక్కింది అన్నావుగా, చెమట పట్టించి చల్లబరుస్తాను అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె మెడవంపులో ముద్దు పెట్టాడు. నీకు పిచ్చి పట్టిందా, మిస్బిహేవ్ చేస్తున్నావు అంటూ అతని చెంప మీద ఒక్కటిచ్చింది. నువ్వు కొట్టినా నాకు ముద్దు పెట్టినంత సమ్మగా ఉంది కొంటెగా అని ఆమె కంఠం కింద మరో ముద్దు పెట్టాడు. ఐ హేట్ యూ అంటూ అతని కౌగిలి విడిపించుకోవాలని చూసింది కృతి. బట్ ఐ స్టిల్ లవ్ యూ అంటూ ఆమెను కౌగిల్లో నలిపేశాడు. అతని బిగ్గి కౌగిల్లో ఉక్కిరిబిక్కిరి అయ్యింది ఆమె. వదలరా బండ సచ్చినోడా, సచ్చేలా ఉన్నాను కీచుగా అరిచింది. అతడు తన చేతులు వదులు చేశాడు. గుండె నిండా ఊపిరి పీల్చుకున్న కృతి, నేను గట్టిగా అరుస్తా, అసలే తెల్లవారింది, ఇంట్లో ఈ పాటికి అందరూ లేచి ఏమైందో ఏంటో అని వాళ్ళు పరిగెత్తుకొని ఇక్కడికి వస్తారు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీ వీపు పగలగొడతారు. ఇప్పుడు నువ్వు అంటున్నావు చూడు, అది ఎలా ఉంటుందో నీకు బాగా తెలుస్తుంది అంటూ అతని వీపు మీద దరువు వేసింది. కొట్టి చంపేస్తావా ఏంటని ఆమె చేతులు గట్టిగా పట్టుకున్న అతడు, నువ్వెంత అరిచి గీపెట్టినా ఎవరూ రారు, పైగా ముసిముసిగా నవ్వుకుంటారు అన్నాడు కిరణ్. అతన్ని కోపంగా చూసి పక్కకు నెట్టేసింది. విసురుగా లేచి వాష్రూమ్కి వెళ్ళింది కృతి. అతడు చిన్నగా నవ్వుకున్నాడు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని లేచి బాల్కనీకి వెళ్ళాడు. కృతి స్నానం చేసి వచ్చి డ్రెస్అప్ అయి రెడీ అవుతుంటే కిరణ్ వాష్రూమ్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ రెడీ అయి వచ్చేసరికి బంధువులందరూ వెళ్ళిపోయారు. రేవతి, సురేష్, లయ, అనసూయ మాత్రమే మిగిలారు. వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కృతి, కిరణ్ గదిలో నుండి బయటికి ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళకి చెప్పి వెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ కృతి, రాత్రి ఎలా గడిచింది కన్నుగీటి చిన్నగా అడిగింది లయ. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీలు నచ్చితే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.